అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన దేవరాయ. మీరు ఇన్నాళ్ళు మన ఛానల్స్లో చూస్తూ ఉన్నారు. రాసుల ప్రకారంగా మనం జ్యోతిష్యం, ఆస్ట్రాలజీని స్ప్రెడ్ చేస్తున్నాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఒక జనరల్ టాపిక్తో, అది కూడా ఒక ఫేమస్ పర్సన్ని ఇవాళ మన స్టూడియోకి ఇన్వైట్ చేసాం. వారెవరో కాదు, బ్రహ్మశ్రీ సుకేష్ శర్మ గారు. సార్, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, మన చార్ట్స్ ఎవరికైనా చూపిస్తున్నప్పుడు మెయిన్గా చెప్పేది ఏంటంటే కాలసర్ప దోషం. దోషాలన్నింటిలో కొంచెం జనాలకి బాగా ఎడిక్ట్ అయింది, బాగా తెలిసింది ఏంటంటే కాలసర్ప దోషం అనేది. అసలు ఇంత డెవలప్ అయిన టెక్నాలజీలో కూడా, అంటే పూర్వం అంటే మనం పావుల్ని చంపడం వల్ల, లేకపోతే ఇలా మీరు వాటిని దాటారు, లేకపోతే వాటిని సరిగ్గా పూజించట్లేదనో ఇవి తగులుతూ ఉండేవని అంటూ ఉంటారు. ఈ జనరేషన్ లో కూడా స్టిల్ టుడే అసలు మనం ఇవాళ ఉన్న ప్లేసెస్ లో పాములే కాదు, పిల్లులు కనిపించడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది జనాలకి. అలాంటిది ఈ జనరేషన్ లో కూడా స్టిల్ టుడే ఇంత వెల్ టెక్నాలజీలో మనం ఉన్నా సరే, ఇంత బిజీ స్కెడ్యూల్స్ లో ఉండి వేటిని పట్టించుకోకుండా మన పని మనం చూసుకున్నా సరే కాలసర్ప దోషాలు తగిలింది, అందుకని లైఫ్ సెటిల్ అవ్వట్లేదు, మీరు పాములకు వెళ్ళి పాలు పోస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారు. అసలు ఇవి మన జాతకం మీద ఎలా ప్రభావితం చేస్తాయి అండ్ ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వాటి నుంచి కొంచెం మన విముక్తి రావచ్చు అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాస్తవానికి మీరు చెప్పినది చాలా చక్కని ప్రశ్న. ఈ జనరేషన్ లో చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న అండి. ఓకే. ఒకప్పుడు పూర్వకాలంలో వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, బాగా చెట్లు ఉండేటటువంటివి, గ్రామాల్లో పల్లెటూర్లలో పాములు కనబడితే కొట్టి చంపేవాళ్ళు. కాబట్టి మా తాత ఎప్పుడో చంపారండి, మా వంశంలో ఎప్పుడో 4 fathers ఎప్పుడో చేశారు కాబట్టి ఓకే, వాళ్ళు చేసింది 7 generations, 7 తరాల వరకు సర్పదోషం ఉంటుంది. కాబట్టి నేను 4వ తరం వాడినో 5వ తరం వాడినో కాబట్టి నాకు వచ్చి ఉంటుంది అని అనుకోవచ్చు. ఈ జనరేషన్ లో మరి పాములు ఏం లేవు కదండి, మరి మేము కూడా పాములను చంపట్లేదు కదా, మరి మాకు కూడా మా భవిష్యత్ తరాలకు కూడా సర్పదోషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే 100% ఉంటాయి. అయితే కాలం మారుతున్న కొద్దీ దాని యొక్క ప్రభావాలు, వాటి యొక్క స్థితిగతులు కూడా మారుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక విషయము దాని యొక్క వ్యవహారం దగ్గరకు వచ్చేటప్పటికి అది మొత్తానికి ఎండవదు, అది దాని యొక్క రూపాంతరాన్ని చేంజ్ చేసుకుంటుంది, అప్గ్రేడ్ అవుతుంది, లేదా వర్షన్ ఇంకో విధంగా మారుతుంది తప్ప ఎండ్ అనేది ఉండదు. సో ఈ జనరేషన్ లో ఎలా జరుగుతుంది అంటే, ఓన్లీ పాములను చంపడం వల్లనే సర్పదోషాలు వస్తాయి అంటే 100% అది ఒక్కటే రీజన్ కాదు. ఓకే. రెండవ రీజన్ ఏంటంటే, పాము పుట్టలు ఎక్కడున్నా ఆ పుట్టలను మనం కూల్చేసిన సర్పదోషాలు వస్తాయి. అసలు సర్పదోషాల్లో మొత్తము 300కు పైగా రకాలు ఉన్నాయి. అందులో ఒక్కొక్క రకానికి ఒక్కొక్క హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చొప్పున 9 రకాల నవనాగదేవతలు అని 9 రకాల నాగదేవతలు ఉంటారు. అనంతంబ సుకించైవ శంఖ పాలంచ తక్షకం ధృతరాష్ట్రం ఇట్లా కర్కోటకస్య రాగస్య మొత్తం 9. ఈ 9లో ఒక్కొక్క దానికి సబ్ డివిజన్స్ వైజ్ గా 108 సర్పదోషాల కలిపి ఒక దోషం కిందికి లెక్క పెడతారు. అందులో శంకుపాలం, ఈ శంకుపాల కాల సర్పదోషం ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎప్పుడు గొడవలే, తర్వాత వీళ్ళ ప్రాపర్టీ ఎప్పుడు కోట్ల పాలే, ఎప్పుడు కోర్టులో ఉంటూనే ఉంటుంది. అట్లా తక్షకం, వీళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్కిన్ డిసీజెస్. తర్వాత ధృతరాష్ట్రం, వీళ్ళకు పుట్టుకతో కళ్ళు పనిచేయవు, సోడా బుడ్డి కలద్దాలు ఉంటాయి వాళ్ళకు. తర్వాత కంటి నుంచి ఎప్పుడు వాటర్ కారుతూ ఉంటది. ఇట్లా సర్పదోషాల్లో కూడా రకాలు ఉంటాయి. తర్వాత ఈ జనరేషన్ లో హై రేజ్ అపార్ట్మెంట్స్ అని ఎకరాలు తీసుకుంటున్నాం మనం. ఈ ఎకరాలు తీసుకునేటప్పుడు చెట్లు, పుట్టలు, కొండలు ఉంటాయి. బాంబులు బ్లాస్ట్ చేసి, లేదా పెద్ద డీజీఎం గానీ దాని ఉంటుంది కదా ఇట్లా క్రషర్, దాంతో ఈ నేలల్లో ఉండేటటువంటి పుట్టలు అన్నిటినీ ఒకటేసారి తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది, చెట్లను పుట్టలను అన్నిటినీ ఇలా మొత్తం తోసేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళేటప్పుడు భూమి లోపల పాము పుట్టలున్నా లేదా ఏదైనా ఒక చిన్న చెట్లు ఉంటాయి, ఈ చెట్లలో పక్షి పిల్లలు ఉంటాయి, పక్షి గూడ్లు. అసలు సర్పము అంటే కేవలం నాగజాతనే కాదు, పక్షి గూడ్లను కూడా మనము ఇచ్చేసుకున్నా, ప్రకృతికి నష్టం చేసిన దానికి సంబంధించినటువంటిదే అనంత సర్పదోషం. ఈ అనంత కాలములో అనంతకాల సర్పదోషం అనేది ఎలా వస్తుంది అంటే,
ఇప్పుడు హైరేజ్ అపార్ట్మెంట్స్ 100 ఎకరాల ల్యాండ్ తీసుకొని పెద్ద కల్చర్లో హైరేజ్ అపార్ట్మెంట్స్ మేము కడుతున్నాము అని అంటారు. బిల్డర్ డైరెక్ట్ కింద ఉండేటటువంటి కన్స్ట్రక్షన్ వానికి 100 ఎకరాలు రేపు పొద్దున కల్లా నాకు క్లీన్ అవ్వాలి, నా బోర్డు అక్కడ పెట్టాలి అని చెప్పేస్తాడు. రాత్రికి రాత్రి 10 జేసీబీలు వచ్చి మొత్తం ఒకటేసారి జమ్మని మధ్యలో పెద్ద కుప్ప కట్టేస్తాయి. అవునా? రీసెంట్ గా ఒకానొక సందర్భంలో ఒక వెంచర్ డెవలప్మెంట్ కోసము గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది హెచ్సివి దగ్గర. దాని వల్ల వన్యప్రాణులన్నీ రోడ్డు మీదకి వచ్చాయి అని అన్నారు. అవునా? ఆ ప్రభావం వల్ల అలాంటి వెంచర్లు ఏవైతే ఉంటాయో దాంట్లో పాంపుట్టలు, చెట్లలో ఉండే పక్షులు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని రాత్రికి రాత్రి ఒక్కసారి ఉంటే వాటి ఆవాసాలు అన్ని పోయినాయి అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది? అవి దోషాలుగా మారుతాయి. ఆ దోషాలుగా మారడము, ఆ స్థలంలో ఎవరైతే ఇల్లు తీసుకున్నా ఆ స్థలంలో ఎవరైతే ఉంటారో అప్పుడు నెక్స్ట్ జనరేషన్ అక్కడ పుట్టినటువంటి ఇండ్లల్లో పిల్లలు ఎవరైతే ఉంటారో వాడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఇంట్లో మనం ఆ హైరేజ్ అపార్ట్మెంట్లో మనం ఇల్లు కొనుక్కున్నాం, నెక్స్ట్ మనకు పుట్టబోయే పిల్లలు ఉంటారు, పుట్టబోయే పిల్లలకి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు చేసినట్టే లెక్క. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇచ్చుకో, మాకు సంబంధం లేదండి, మేము మొత్తం డెవలప్ అయ్యాం, మేము తీసుకున్నాం కదండి అని అంటారు కదా. తీసుకున్న కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదత సుకృత దుకృతశ్చైవ చిత్తారస్వభగ. చేసేవాడు, చేయించేవాడు, చేసిన దాన్ని అనుభవించేవాడు, ఈ దీనంతటిని ప్రేరేపించేవాడు. నలుగురికి సమానమైన ఫలితం ఉంటుంది. అయితే మీ శాతాల్లో మీకు కొంతవరకు ఉంటుంది. పై స్థాయిలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో కర్మ అంతంత వాటా ఇచ్చేస్తుంటుంది. దాని ద్వారా సర్పదోషం అనేది ఒకటి ఉంటుంది. ఇంకొకటి అంటే ఇది చాలా మందికి తెలియదు, ఇది ఈ జనరేషన్లో ఖచ్చితంగా తెలియాలి. స్త్రీల వల్ల కూడా సర్పదోషాలు ఉంటాయి. అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఎప్పుడైనా సరే స్త్రీలు బహిష్టు సమయం అవుతారు. లైక్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే పీరియడ్స్ టైంలో మామూలుగా ఈ కొన్ని రకాల మీరు యూజ్ చేసి బయట పడేస్తుంటారు కదా, వాటిని మామూలుగా అయితే డస్ట్బిన్లలోనో, కొంతమంది డైరెక్ట్ చెట్లలో రోడ్ల మీదనే చెత్త చెదారాలలో రోడ్ల మీద పడేస్తుంటారు. అవి అలా పడేయకూడదు, అవి చాలా పెద్ద దోషం. అది ఒక స్త్రీ తప్ప ఇంకెవ్వరికి కంటికి కనబడకుండా దాన్ని బయట పడేయాలి. అలా కాకుండా చెట్ల మీదను బయట వేస్తే కుక్కలు అవి ఇవి వచ్చేసి చింపేస్తాయి డస్ట్బిన్ కవర్లను. అప్పుడు ఇవి బయటకు వచ్చాక రాత్రిపూట కానీ డే టైంలో కానీ ఆ నిర్జర ప్రదేశం, చెట్లు బాగా ఎక్కడైతే ఈ డంపింగ్, ఈ చెట్లు వీళ్ళందరూ ఏం చేస్తారు, చెత్త అంతా తీసుకెళ్ళి ఒక చోట్ల పడేస్తారు కదా. అలా పడేసేటప్పుడు నియర్ బై ఏదైనా సర్పాలు ఉంటే అవి అలా వెళ్తూ ఆ సర్పం దృష్టిలో ఈ ప్యాడ్లు పడ్డా లేదా వాటి మించి పోయినా ఇది ఎవరిదో వాళ్ళకి సర్పదోషం అవుతుంది. అందుకే పూర్వకాలంలో వాళ్ళు కాల్ చేసేవాళ్ళు, లేదా దాన్ని మొత్తము వాష్ చేసి అప్పుడు ఆ వాష్ చేసిన దాన్ని వీళ్ళే ఏదైనా ఒక మట్టి దగ్గర తీసేసి మట్టి రాసి దాన్ని బయట పడేసేవాళ్ళు. మట్టి రాస్తే దోషం ఉండదు. ఇలా ఈ ఎవరికైతే అది జరుగుతుందో వాళ్లకు సర్పదోషం అంటుంది. అలానే బంధ్యాదోషం అని ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు గరుడ పురాణంలో చెప్పబడ్డాయి. బంధ్యాదోషం అంటే అప్పుడే పుట్టిన పిల్ల పాములు ఉంటాయి, పిల్ల పాములు కానీ చెట్ల పాములు కానీ, అవి వాటిని చూస్తే వీటి కళ్ళు పోతాయట. ఈ పాము యొక్క కళ్ళు పోతాయి, దీన్ని బంధ్యాదోషం అంటారు. అంటే వాటిలో ఉండే సైంటిఫిక్ గా చూసుకోవాలి అని అంటే అది బ్యాడ్ బ్లడ్ అంటారు కదా, గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ అని. దాంట్లోంచి రిలీజ్ కాబడినటువంటివి ఈ పాములకు, ఎక్స్పెషల్లీ పాములకు కళ్ళు పోతాయట, చూడంగానే కళ్ళు పోతాయట. కాబట్టి దీన్ని వంధ్యాదోషం అని అప్పటి నుంచే, శాస్త్రం అంటే అప్పటి నుంచే ఉన్నాయండి ఇవన్నీ. ఇప్పుడు ఇదంతా పిచ్చి నమ్మకాలు అనుకుంటున్నారు కానీ అప్పటి నుంచే శాస్త్రం ఉంది. ఇది వంధ్యాదోషం అవుతుంది. ఈ వంధ్యాదోషం ఎప్పటికైతే అవుతుందో వీళ్ళకి ఇక్కడ పిల్లలు లేట్ అవుతారు, ఈ స్త్రీ వల్ల పిల్లలు లేట్ అవుతారు. ఇట్లా చాలా ఉన్నాయి. నేను మీకు
అంటే ఈ సబ్జెక్ట్ అనేది టిపికల్ అండ్ పెద్ద సబ్జెక్టు. అవునా. ఇలా 300 రకాల దోషాలు అంటే ఒక్కొక్క రకానికి ఇదిగో ఇది రీజన్, ఈ రీజన్ వల్ల ఈ దోషం వస్తుంది అని చెప్పచ్చు, కానీ సమయం సరిపోదు. అవును. కాబట్టి ఇలాంటివి ఈ జనరేషన్ లో కూడా ఉన్నాయి. వీటి వల్ల కూడా సర్పదోషాలు అనేది ఉంటది. తర్వాత దేవాలయాలు, ఎప్పుడైనా సరే దేవాలయ మాన్యము, దేవాలయాలు ఇప్పుడు దేవాలయ మాన్యం ఉంది, ఓ 2 ఎకరాలు 3 ఎకరాలు గుడికి సంబంధించినటువంటిది ఉంటది. ఆ గుడికి సంబంధించినటువంటిదప్పుడు గుడికి వచ్చే భక్తులు కూడా దేవాలయ అభివృద్ధికి పాలుపాత్ర చేసుకోవాలి. ఓకే. ఎవరో బిల్డరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచో వాళ్ళతోనో గవర్నమెంట్ కి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని గుడి మందం కాంపౌండ్ వాళ్ళు చేసుకొని చుట్టూ మొత్తం వాడు తీసేసుకున్నాడు అంటే ఈ భక్తులు దాన్ని హర్షించాలి. లేకపోతే ఈ అప్పటి వరకు ఎవరెవరైతే దేవతలను కొలిచారో మరి దేవాలయం మాన్యం తీసుకున్నప్పుడు వాళ్ళు రావాలి. అలా రాకపోతే ఆ గుడికి వచ్చే భక్తులందరికీ కూడా సమానంగా పంచిపెట్టబడుతుంది. ఓకే. సర్పదోష. ఎందుకంటే మన హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి? మనకే. అవును. మనం బాగుండాలి అంటే దేవాలయం బాగుండాలి. దేవాలయాలను మనం కాపాడుకోకపోతే ఆ ప్రభావము మన మీద కూడా ఉంటుంది. దేవుడి మాన్యము ఎవరైతే తింటారో వాళ్ళ వంశంలో ఖచ్చితంగా సర్పదోషాలు ఉంటాయి. ఎందుకంటే పాము పుట్టలు దేవాలయాలు మీరు ఇప్పటికి చూడండి, కొన్ని దేవాలయాల్లో పుట్టలు ఉంటాయి. మనం ఇప్పుడున్న హైదరాబాద్ లో నాగుల చవితి వస్తే ఏ గుళ్ళో పుట్ట ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ పూర్వకాలంలో ప్రతి దేవాలయంలో పాము పుట్టలు ఉండేవి. కాలానుగుణంగా మనమే వాటిని ఇచ్చేసాం. కాబట్టి పక్షి గుళ్ళు తీసుకున్నా, వేరే వేరే జంతువుల యొక్క ఆవాసాలు ఇచ్చేసుకున్నా, ఇవి చేసుకున్నా సర్పదోషం కిందికి వస్తుంది. ఓన్లీ అంటే జ్యోతిష్ శాస్త్రంలో సర్పదోషం అంటే ఓన్లీ పాము రిలేటెడ్ మాత్రమే అని అనుకుంటే తప్పు. ప్రకృతికి నష్టం జరిగిందా మన వల్ల, అది సర్పదోషం అకౌంట్ లో పడుతుంది. అలానే తల్లిదండ్రులకు బంధువులకు అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన వల్ల మన కుటుంబంలో కానీ ఒక వ్యక్తికి కానీ నష్టం జరిగితే పితృదోషం పడుతుంది. అర్థమైందా? పితృదోషాలకు సర్పదోషం. అందుకే మీరు ఎక్కడ విన్నా సర్పదోషం ఉంది పితృదోషం ఉంది అని అంటారు. ఈ పితృదోషానికి సర్పదోషానికి కారణము ఇన్ని డిఫరెన్స్ ఉంటాయి. వీటిలో ఖచ్చితంగా ఇంకొక 10 years తర్వాత 101% ప్రతి ఒక్కరికి పితృదోషము సర్పదోషము రెండూ ఉంటాయి. ఇందులోంచి బయటపడడానికి వాడు నిజాయితీగా, చెప్పాను కదా, శాస్త్రంలో ఉన్నటువంటి విధానం రెమెడీస్ చేసుకుంటూ మానవ సేవ చేసుకుంటాం, అప్పుడే సెట్ అవుతుంది. ఓకే. మరి చూసారు కదా, సర్పదోషాలకి పితృదోషాలకి కూడా ఇంటర్లింక్డ్ కనెక్షన్ ఉందని సంగతి నాకు కూడా తెలియదు ఇంతవరకు, నిజం చెప్పాలంటే. కానీ ఇది చాలా ట్రెండింగ్ టాపిక్. నిజం చెప్పాలంటే ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. చాలా జనరలైజ్ చేసి ఆస్ట్రాలజీ పరంగా సైంటిఫికల్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. మరో ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు సెలవు.